తెలియటం మూలాన. అవును. జాన్సన్ గారు, ఇప్పుడు వారు రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే బెంగళూరు నుంచి వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఆంక్షలు ఏంటంటే మీరు కేవలం 500 మందికే అనుమతి ఇచ్చారట, 10 వాహనాలకే అనుమతి ఇచ్చారట. మరి వాళ్ళ యూత్ అంతా ఎలా వస్తారు? మీరు అది ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకని ఆంక్షలు పెడుతున్నారు? ఏ యూత్ సార్? రప్పా యూత్ సార్? ఎవరైనా ఇప్పుడు వాళ్ళందరూ రావాలి కదా. ర్యాలీ అసలు కాదు, తుఫాన్లో రైతులను పరామర్శించడానికి ఎంత హడావుడి ర్యాలీలు ఎందుకో నాకు తెలియదు. నేను అదే అడుగుతున్నాను సార్. నాకు ఇంకొక విషయం అర్థం కాదు ఏంటంటే, మీరు అప్పటి నుంచి చెప్తున్నారు, నేను అప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను. మొన్న ఒక 2 రోజుల్లో ఒక రోజు ఉన్నాడు సార్ ఇక్కడ. అప్పుడు యాక్చువల్ గా తుఫాన్ చాలా అంటే అప్పుడే జస్ట్ ఒక్కొక్క రోజేమో గ్యాప్ దొరికింది అంతే మనకి. ఆ రోజున ఇన్ఫాక్ట్ ఈ మహానుభావుడు ఇక్కడ ఉండి ఏదో టెలికాన్ఫరెన్స్ పెట్టాడు సార్, వాళ్ళ పార్టీ నాయకత్వంతో టెలికాన్ఫరెన్స్ పెట్టాడు ఉన్నోళ్ళతోటి. అది సాక్షి వాడు 10 సార్లు వేసాడు, ఇదిగో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు, ఇదిగో టెలికాన్ఫరెన్స్ పెడుతున్నాడు, ఆ గుండెలు నాకు తక్కుపోతున్నాయి అది ఇది అంటున్నారు. ఆ రోజు పక్కనే ఉన్న గుంటూరు జిల్లాకి వెళ్ళి చూడొచ్చుగా. రంజాన్ గారు వెళ్ళారు తెలుసా మీకు ఆ రోజున? ఈ మహానుభావుడు ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నప్పుడు కేంద్ర మంత్రి బ్రహ్మస్వామి గారు గుంటూరులో మొత్తం అక్కడ వరద ఎఫెక్టెడ్, తుఫాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాలన్నీ తిరుగుతున్నాడు. మరి ఈ మహానుభావుడు ఎందుకు పోలే ఆ రోజున? నీ ఇంటికి కూతురేటి దూరమేగా గుంటూరు అంటే ఏంటి? ఇవాళ వెళ్ళడానికి ఉద్దేశం నేను ఐఎమ్ స్టిల్ డౌటింగ్. గౌతమ్ గారు అన్న ప్రాంతంలో 100% నాకు డౌట్ ఉంది. ఏదో ఒక స్కెచ్ ఏదో ప్లాన్ ఉంటుంది. నేను కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మా పార్టీ వాళ్ళని కూడా నేను ప్రభుత్వానికి వాళ్ళతో ముఖ్యంగా పోలీస్ వారిని రిక్వెస్ట్ చేసుకున్నాం మీ ఛానల్ ద్వారా. ఆల్రెడీ మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పెట్టాం. సరే అతను ఏమన్నా వస్తున్నాడు, మరి ఏమన్నా ఇంకేదన్నా ప్లాన్ చేస్తున్నాడో కూడా వీళ్ళు చూడాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు నా బాధల్లో ఏంటంటే, నువ్వు వచ్చి పరామర్శ కానీ రిషి గారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోరా, ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలానే వరదలు వచ్చి తుఫాన్ వచ్చి పంటలు ఇదైపోతే స్టేజ్ వేసి రెడ్ కార్పెట్ వేసి షో చేశాడు ఆ రోజు. నాకు గుర్తుంది. మన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి అంతమంది చనిపోతే 10 రోజుల తర్వాత 10-11 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చాడు సార్. సో ఈ మహానుభావుడు వాళ్ళు వెళ్తున్నాడు ఏదో చేస్తాడు అనుకోవడం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా జగన్మోహన్ రెడ్డి చాలా డిప్రెషన్ లో ఉన్నాడు సార్. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తుఫాన్ తోటి ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు తండ్రి కొడుకులు కూర్చొని ఆర్టీజీఎస్ లో కూర్చొని ఆ మిగతా మంత్రులను కూడా రోడ్ల మీదకి పంపించి మిగతా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ని, పార్టీ ఇన్ఛార్జ్ ని, క్యాడర్ ని అందరినీ రోడ్ల మీదకి పంపించి